రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ జోష్న గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో రీసెంట్గా వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్ని నాని గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు. పగలంతా మోడీ గారితో, నైట్ అంతా కాంగ్రెస్తో అని చెప్పేసి మాట్లాడారు. ఎందుకంటే రీసెంట్గా మోడీ గారు ఒక సభ అయితే పెట్టారు చిలుకూరుపేటలో. అక్కడ ఎక్కడ కూడా జగన్ని డైరెక్ట్గా విమర్శించలేదు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని సీఎం అవ్వాలని పొగలేదు. సో ఇదంతా చూస్తుంటే నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. సో మీరేం చెప్తారు దాని గురించి? ఇప్పుడు పేర్ని నాని అనేటువంటి వ్యక్తి ఏం మాట్లాడాలో తెలియనటువంటి వ్యక్తి, వాళ్ళు చేసేది పక్క వాళ్ళు చేస్తారేమో అని అనుకుంటాడు. అలాంటి వ్యక్తి వచ్చి మా గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మీరు దాని గురించి రెస్పాండ్ అవ్వండి మేడం అంటే ఏం మాట్లాడతాం? చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక స్టెప్ తీసుకుంటున్నామని ప్రజలకి చెప్పే వెళ్ళాంగా మేము. వాళ్ళలాగా చీకటి పొత్తులేం పెట్టుకోలేదు కదా మేము, ఎప్పుడు అలాంటిది చేయలేదు కదా. మేము పొత్తులోంచి బయటకు వచ్చినా ప్రజలకు చెప్పే బయటకు వచ్చాం, పొత్తులోకి మళ్ళీ వెళ్ళినా ప్రజలకు చెప్పే వెళ్తున్నాం. నిన్న అసలు యాక్చువల్గా జరిగింది ఏంటంటే పేర్ని నానికి మైండ్ బ్లాక్ అయిపోయి ఉండాలి, దిమ్మ తిరిగిపోయి ఉండాలి. ఎందుకనంటే నిన్న లక్షల్లో జనాలు, చిలకలూరుపేటలో బొప్పూడిలో జరిగినటువంటి సభకి లక్షలలో జనాలు వచ్చారు. కేవలం కూటమి మీద ఒక నమ్మకంతో, రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద తమ గళంగా ఖచ్చితంగా ప్రజాగళం నిలుస్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని చూపించడానికి వాళ్ళు నిన్న అక్కడికి వచ్చారు. 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఉండేది. 10 కిలోమీటర్ల నుంచి జనాల్ని నడిపించారు కేవలం ట్రాఫిక్ పోలీసుల వైఫల్యం వల్ల. అయినా సరే ప్రజలు ఎక్కడా తగ్గలేదే. ఇవన్నీ చూసి మైండ్ బ్లాక్ అయిపోయింది పాపం పేర్ని నానికి. అసలే ఆ మైండ్ అంటే అందులో ఏమైనా ఉందో లేదో బుద్ధి ఎవరికి తెలుస్తుంది. ఆ మిగతాది కూడా ఎంతో కొంత ఉందో అనేదో అనుకుంటారో అది కూడా మొత్తానికి పోయింది. ఆ డెస్పరేషన్లో, ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడతాడు. ఇప్పుడు ఇంకో విషయం, మోదీ గారు జగన్ గారి గురించి మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు గారి గురించి పొగడలేదు అంటే నిజంగా కూడా మరి వినలేదేమో అనిపించింది. చాలా క్లియర్గా చెప్పారు కదా, రాష్ట్రంలో ఒక అవినీతి పాలన సాగుతుంది. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి కదా, అది అందరికీ తెలుసు కదా. గూగుల్లో కొట్టండి మోస్ట్ కరప్ట్ పొలిటీషియన్ అని కొట్టండి, ఎవరి పేరు వస్తుంది? జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుంది. సో ఇంకా అవినీతి అనే దానికి పర్యాయపదం జగన్మోహన్ రెడ్డి. సో అవినీతి ఎక్కడ కనపడ్డా, ఎక్కడ వినపడ్డా జగన్మోహన్ రెడ్డి పేరు వినపడ్డట్టే అక్కడ, బై డిఫాల్ట్ అంతే అది. ఇక్కడ ఇంకో విషయం, చంద్రబాబు నాయుడు గారిని మోదీ గారు ఒకటే విషయం మీద చాలా అంటే మనకి ఒక క్లియర్గా ఎక్కడ అర్థమైపోయింది అని అంటే, రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు, ఎంతో పోరాటం చేస్తున్నారు, అహర్నిశలు పనిచేస్తున్నారు అనేటువంటి మాట మోడీ గారు మాట్లాడారు. అయినా నిన్నటి సభ అదేమన్నా వైఎస్ఆర్సీపీ సభ? చెప్పండి, అదేమన్నా వైఎస్ఆర్సీపీ సభ? వైఎస్ఆర్సీపీ సభ అయితే తిట్లు ఉంటాయి, బూతులు ఉంటాయి, ఏమంటారు అని అంటే పక్క పార్టీ వాళ్ళని తిట్టడం అవన్నీ ఉంటాయి. అది కూటమి సభ, ఎన్డీఏ కూటమి సభ, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ యొక్క సభ అది. అందులో ఖచ్చితంగా మీకు బూతులు వినపడవు, వెతికినా కనపడవు, వెతికినా మీకు దొరకవు అక్కడ బూతులు. ఎందుకంటే అట్లాంటి సంస్కారం మాది కాదు. కాబట్టి పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, రాష్ట్రంలో పరిస్థితులు ఏంటి, రాష్ట్రానికి ఇప్పటి వరకు ఎన్డీఏ చేయగలిగింది ఏంటి, కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ ఏం చేయగలిగింది, 2014 నుంచి 19 వరకు ఎంత మేము చేయగలిగామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. గత 5 సంవత్సరాలుగా ఏం చెయ్యలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి అనేది చెప్పారు. 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎలా అరాచకం దిశగా తీసుకెళ్లిపోయాడు, దుర్మార్గంగా దుష్ట పరిపాలన ఎలా చేస్తున్నాడు, అలానే విధ్వంసం ఎలా చేస్తున్నాడు, రాష్ట్రాన్ని ఒక తిరోగమనం దిశగా తీసుకెళ్లిపోయాడు అని ప్రధానికే చెప్పాం. ప్రధాని గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అవును, అందుకే ఎన్డీఏ రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. సో ఇప్పుడు ఈ సభ అనేటువంటిది ఎందుకు పెట్టాము? ప్రజలకు మేము జవాబుదారీతనం ఉండాలి కదా మాకు. ఆ జవాబుదారీతనంతో ఒక సభ పెట్టాం. అండ్ అందున ఇది ట్రైలరే, ఇంకా ఎందుకని తొందరపాపం పేర్ని నానికి మొదటి సభేగా. మొన్న ఎన్నికల నగారం మోగింది, ఆ తర్వాత వచ్చిన మొదటి సభ ఇదే కదా. దీనికే భయపడిపోతే ఎలాగా? మమ్మల్ని తెట్లా మమ్మల్ని తెట్లా మమ్మల్ని తెట్లా అని ఏంటో బాధ. తిడతారు, ఆగండి, తొందర ఎందుకు? మీరేమైనా తక్కువ చేశారా 5 సంవత్సరాల్లో దుర్మార్గాలు? మీరేమైనా తక్కువ చేశారా 5 సంవత్సరాల్లో అవినీతి? చిట్టా చిట్టా బయట పెడతాం. ఆల్రెడీ నిన్న కొంచెం బయటకు వచ్చింది. ఇక నుంచి ప్రతి సభలో ప్రతి ఒక్కళ్ళ చిట్టా బయట పెడతాం, వదిలే ప్రసక్తి లేదు.
ఓకే. కానీ మోడీ గారు చూసుకుంటే అన్నా చెల్లెలు ఇద్దరు ఒకటే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళిద్దరూ చెల్లికి అన్యాయం చేశాడని చెప్పేసి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. అలా అని కాదు, ఇప్పుడు మా థాట్ ప్రాసెస్ కానీ మేము చెప్పేది ఏంటి అని అంటే, ఇప్పటి వరకు కూడా మేము చెప్తూ వస్తున్నాం రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది మేము చెప్తూ వస్తున్నాం. కానీ సొంత ఆడబిడ్డలకు కూడా అన్యాయం చేశాడు కదా, అది చెప్పాలిగా. ఎవరైనా ఆడపిల్లేగా. షర్మిల మాత్రం ఆంధ్రప్రదేశ్ ఏమంటారంటే ఆడబిడ్డ కదా. సరే కోడలందో ఒకసారి తెలంగాణ కోడలనంది, నేను ఇక్కడ అంది అక్కడ అంది, అవన్నీ పక్కన పెట్టేస్తే ఆడపిడ్లే కదా. సునీత ఆడపిడ్డే కదా. మరి ఆడపడుచులు పడేటువంటి బాధను మేము చెప్పాలిగా. అక్కడేం పాలిటిక్స్ అండి, అక్కడేం రాజకీయాలు. మేమేమన్నా జగన్మోహన్ రెడ్డా చిల్లర రాజకీయాలు చేయడానికి, శవ రాజకీయాలు చేయడానికి, హత్య రాజకీయాలు చేయడానికి మేమేమన్నా జగన్మోహన్ రెడ్డా? కాదే. తప్పనే చెప్తాం మేము. అవును, ఆడబిడ్డలకు అన్యాయం చేశాడు, చేయలేదా? ఆస్తిలో భాగం ఇవ్వకుండా షర్మిలకు అన్యాయం చేయలేదా? సొంత తండ్రిని ఎవరు చంపారు అని అడుగుతా ఉంటే కనీసం జగనన్న నా తండ్రిని ఎవరు చంపారో నీకు తెలుసు జగనన్న, నోరు తెరిచి మాట్లాడు జగనన్న అని సునీత మాట్లాడుతున్నప్పుడు, సునీత అంత అర్థిస్తున్నప్పుడు కనీసం నోరు తెరిచి చెప్పలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో, సొంత బాబాయిని చంపినటువంటి కేసులో అక్యూజ్డ్ గా ఉన్నటువంటి అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చాడు ఎంపీగా గెలిపించమని చెప్పి. ఏ మొహం పెట్టుకుని అడుగుతాడు? మా బాబాయిని చంపాడు, రేపు పొద్దున మీకు కూడా ఏం హాని చేస్తాడో నాకు తెలియదు, కానీ ఇతన్ని మీరు ఎంపీగా ఎన్నుకోండి అని అడుగుతాడు. రేపు పొద్దున పోయి ఏమని పోయి అడుగుతాడు? ఓట్లు ఏమని పోయి అడుగుతాడు? ఓట్లు అంటే వీళ్ళు ఖచ్చితంగా ఇవాళ రోజున ఆడపిల్లలకు అన్యాయం చేశారని చెప్తున్నాం మేము. అక్కడ రాజకీయం ఏముంది? అందులో ఏం రాజకీయం లేదు. కానీ మోదీ గారు నిన్న మాట్లాడినటువంటి మరి రాజకీయంగా ఒక మాట మాట్లాడతారు. ఎందుకు మాట్లాడరండి? ఇప్పుడు 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఎక్కడన్నా ఏ రోజునన్నా మాట్లాడిందా రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే? అమరావతి రైతుల పక్షాన కావచ్చు, ఏమంటారు అని అంటే నిరుద్యోగుల పక్షాన కావచ్చు, ఇసుక భవన నిర్మాణ కార్మికుల పక్షాన కావచ్చు, రైతుల పక్షాన కావచ్చు, ఆడపిల్లల పక్షాన కావచ్చు, ప్రతి వర్గం పక్షాన కూడా, వ్యాపారస్తుల వర్గం, నిరుద్యోగులు, ఉద్యోగులు, ప్రతి ఒక్కళ్ళ పక్షాన నిలబడి కొట్లాడి పోరాడుతున్నాం కదా మేము తెలుగుదేశం జనసేన. ఎక్కడ పోయింది కాంగ్రెస్ ఇన్నోళ్ళు? ఇవాళేదో వాళ్ళు కొట్లాడుకున్నారని చెప్పి బయటకు వచ్చి ఏదో మాట్లాడితే ఎవరు? సో డెఫినెట్ గా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర ఏదో సబ్ పెట్టారండి కాంగ్రెస్ వాళ్ళు. పెట్టారు. పెట్టినప్పుడు మీరేం చేస్తారో అలగబెట్టచ్చు కదా, మీరేం చేస్తారో చెప్పచ్చు కదా. అది చెప్పడానికి చేతగాక చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, బీజేపీకి తొత్తులాగా మాట్లాడు. ఎవరు? ప్రతి ఒక్క బిల్లు బీజేపీకి సపోర్ట్ చేసింది ఎవరు? అధికారంలో ఉన్నది మీరే కదా. హైయెస్ట్ నెంబర్ మీకే ఉంది కదా. మరి బీజేపీ మీరే సపోర్ట్ చేశారు కదా. అది వాళ్ళకి కనపడదా? అది వాళ్ళు మాట్లాడరా? అసలు బీజేపీకి అసలు అక్కడ నిజంగా కూడా సిచ్యువేషన్ ఏంటంటే, వాట్ ఈస్ ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది ఎన్డీఏ దేర్? స్టీల్ ప్లాంట్ విషయంలో అసలు ఒరిజినల్ గా ఎవరు ఆ ప్రపోజల్ పెట్టారు? కాంగ్రెస్ కదా ఒరిజినల్ గా. ఇఫ్ యు గో బ్యాక్ టు ఓల్డ్ డేస్, ఎవరు ప్రపోజల్ పెట్టింది? కాంగ్రెస్ కదా. ఇవన్నీ కనపడవా వాళ్ళకి? తెలంగాణలో ఒక పార్టీకి పెట్టి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు ప్రతి మంగళవారం కూడా ఒక దీక్ష చేశారు నిరుద్యోగుల కోసం అని చెప్పి. మరి 5 సంవత్సరాలుగా వాళ్ళ అన్న అక్కడ పార్టీ పెట్టినప్పుడు, వాళ్ళ అన్న అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రానప్పుడు ఏం చేస్తున్నాడా? ఎందుకు మాట్లాడలే? అమరావతి రైతుల్ని కడుపులో తన్ని, జుట్టు బట్టి ఈడ్చి కొట్టి, వాళ్ళ నానా యాగికి గురి చేసి వాళ్ళ మీద దాడులు చేసినప్పుడు ఆడబిడ్డలే కదా వాళ్ళు, రైతులే కదా వాళ్ళు. మరి వాళ్ళని అంత దుర్మార్గంగా వాళ్ళని వేధించినప్పుడు ఎక్కడ పోయింది షర్మిల? ఎందుకు మాట్లాడాలా షర్మిల? 5 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడాలా షర్మిల? ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నా? 2019లో ఎవరు ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డికి? ఎవరు ప్రచారం చేశారు? బీజేపీ చేసిందా? తెలుగుదేశం చేసిందా? జనసేన చేసిందా? ఎవరు చేశారు? మరి వాళ్ళ షర్మిల ఎక్కడుంది? కాంగ్రెస్ లో ఉంది. మరి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ ఒకటి కాదనకి ఏమంటాడు? అంత ప్రచారం చేసి ఇవాళ రోజున 5 సంవత్సరాల పాటు నోరు మూసు కూర్చొని ఇవాళ బయటకు వచ్చి, అవును మనం రాజకీయంగా నిరుద్యోగులం అయిపోయాం కాబట్టి మాకు ఇవాళ రోజున ఏదో ఒక పదవి కావాలి కాబట్టి అవునండి నేను ఇవాళ మాట్లాడతాను అంటే ప్రజలు పిచ్చోళ్ళ? ఎవరి పక్షాన తప్పుంది చెప్పండి? రాష్ట్ర ప్రభుత్వం కాదా ఇవాళ రోజున? అసలు రాష్ట్రానికి రాజధాని లేదు అని ఇప్పటి వరకు కనీసం ఒక్క లేఖన రాసిందా కాంగ్రెస్?
ఒక్క మాటన్నా మాట్లాడిందా ఎక్కడన్నా? అమరావతి రాజధానిని ఎక్కడన్నా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్ ఎక్కడన్నా ఇచ్చారా? రిప్రజెంటేషన్ ఇచ్చారా? ఏం మాట్లాడతారు? ఏదో గుడగాల్చి పక్కన వాళ్ళ మీద వేయడమా? మరి మాట్లాడకుండా ఊరుకుంటాడా? ప్రధాని గారు వచ్చినప్పుడు, మోదీ గారు వచ్చినప్పుడు మీరు అనవసరంగా ఎన్డీఏని బ్లేమ్ చేస్తున్నప్పుడు మేము ఎందుకు ఊరుకుంటాం? మీరేం చేశారు అది చెప్పాలి కదా. ఇవాళ అంటగాగుతున్నది ఎవరు అనేటువంటి డౌట్ రాదా? సో మీరు విమర్శించలేదు అంటే ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయాల్సిన చోట రాజకీయపరమైనటువంటి విమర్శలే చేస్తాం. కానీ ఎక్కడైనా సరే ఇట్లాంటి ఇష్యూస్, ఆడబిడ్డలకు అన్యాయం జరగడం కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా ఏ పార్టీ వాళ్ళైనా సరే మేము వాళ్ళ పక్షాన ఒక మాట మాట్లాడతామే. ఎందుకు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఏమన్నా మా పార్టీకి చెందినటువంటి నాయకుడా? మా పార్టీలో ఉన్నాడా? మా పార్టీలో ఏమన్నా ఆయన పదవులు అనుభవించాడా? లేదా మా పార్టీకి సంబంధించిన ఏమన్నా ఎంపీ ఆయన కాదే. అయినా ఆయన హత్య జరిగినప్పుడు మేము కదా మాట్లాడింది. మా మీద ఎన్ని అభాండాలు వేసినా సరే మమ్మల్ని దాంట్లో మేమేం చేశామని చెప్పి మా మీద పెద్ద పెద్ద బ్యాన్ ఐటమ్స్ రాయించారు సాక్షి వాళ్ళు. అయినా సరే ఆయనకి న్యాయం జరగాలి, ఆయన కూతురికి వాళ్ళ రోజున జస్టిస్ షుడ్ బి గివెన్ టు ఆర్ అనేది మేము మాట్లాడలేదా? ఇందులో ఏం రాజకీయం? నేను మళ్ళీ చెప్తున్నా, మేమేమన్నా వైఎస్ఆర్సీపీ పార్టీయా శవ రాజకీయాలు చేయడానికి? నిన్నగాక మొన్న గీతాంజలి ప్రాణం పోగొట్టుకుంటే సిగ్గు లేకుండా బయటకు వచ్చి శవ రాజకీయాలు చేశారు రాబందుల్లాగా పిక్కు తింటూ. మేమేమన్నా వైఎస్ఆర్సీపీయా? అంటే టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళే బాగా ట్రోలింగ్ చేశారు. నేనేమంటున్నానమ్మా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, అలాంటిది ఏదన్నా ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి, శిక్షించండి అన్నాం కదా. కానీ మీ దగ్గర ఏ ఆధారాలు లేకుండా, ఏమీ లేకుండా అసలు ఆ అమ్మాయికి ఎప్పుడు యాక్సిడెంట్ అయింది, ఏ రకంగా యాక్సిడెంట్ అయింది, సీసీటీవీ ఫుటేజెస్ ఎందుకు బయటికి రావట్లేదు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి రైల్వే పోలీసులు ఎందుకు కేసు దర్జ్ చేయలేదు? ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయినప్పుడు, ట్రైన్ నుంచి ఎవరైనా గుద్దుకున్నప్పుడు ట్రైన్ కి ఇచ్చేసి గుద్దినప్పుడు ఒక రైల్వే పోలీసులు కేసు దర్జ్ చేయరా? ఇనీషియల్ ఎఫ్ఐఆర్ అనేటువంటిది మన రైల్వే పోలీస్ వాళ్ళు చేయాలి. ఆ ఎఫ్ఐఆర్ ఎక్కడుంది? ఎందుకు బయటికి రాలా? 7వ తారీఖున యాక్సిడెంట్ జరిగితే వీళ్ళకి తెలియదా? అమ్మాయి నిజంగా కూడా వీళ్ళు అనుకుంటున్నట్టు సూసైడ్ అయితే అమ్మాయి ఆ రోజు ఇచ్చేసుకుంటే వీళ్ళు అప్పటి వరకు తెలియదా? 11వ తారీఖు వరకు ఏం చేస్తున్నారు? కళ్ళకు గంతలు కట్టు కూర్చున్నారా? చెవుల్లో సీసం పోసు కూర్చున్నారా? ప్రతి దాన్ని రాజకీయం చేయడమేనా? ముక్కు పచ్చలారని 2 చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని మీడియా ముందరకు తీసుకొచ్చి రాజకీయం చేస్తారా? మనుషులా పశువులా? వీళ్ళు వాళ్ళతో మాట్లాడిస్తున్నారా? వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళు మనుషులా పశువులా? లేకపోతే కడుపుకు అన్నమే తింటున్నారా? ఒక ఆడబిడ్డ అన్యాయం అయిపోయింది, అక్కడ ఒక ఆడబిడ్డ జీవితం పోయింది, 2 పసికొన్నలకి వాళ్ళ తల్లి లేకుండా పోయింది. వాళ్ళ రోజున మీకు కనీసం ఆ కామన్ సెన్స్ లేదా? మానవత్వం అనేటువంటిది లేదా? దాన్ని రాజకీయం చేస్తారా ఇవాళ రోజున? నిజమే, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరు ఇన్వాల్వ్ ఉన్నా సరే శిక్షించండి. సజ్జల భార్గవ రెడ్డి ఇన్వాల్వ్ ఉన్నారన్నారు కదా, మరి ఎందుకు మాట్లాడలా? ఎందుకు అమ్మాయికి ఫోన్లు వెళ్ళాయి? ఎందుకు అమ్మాయిని హింసించారు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి గురించి పాజిటివ్ మాట్లాడమని. ఇవన్నీ వాస్తవం కదా? అసలు నిజంగా కూడా ఇంకో మాట చెప్తానమ్మా, ఏదైనా సరే ఒక యాక్సిడెంట్ కావచ్చు, సస్పిషియస్ డెత్ కావచ్చు, ఏదైనా సరే ఒక అటెంప్ట్ ఆఫ్ సూసైడ్ కావచ్చు, ఏది జరిగినా సరే ఫస్ట్ మెడికల్ లీగల్ కేసు అనేటువంటిది రిజిస్టర్ అవుతుంది.